పని అవుతాయని పూర్తిగా అర్థమైంది. పోలీసులా కాకుగూళ్ళు కొట్టినందుకు ఆయన నేను పొయ్యిలో పెట్టినందుకు నన్ను మూసేస్తారేమో. ఏంటనయ్యా అలా చూస్తున్నావు? నేనన్నయ్యా మోహన్ని. ఒరే నువ్వు మోహన్ నువ్వా? ఏరే ఈ డ్రెస్ భలే బాగుంది. ఓ మాట నాకు ఇస్తావా? మళ్ళీ వేసుకుని ఇచ్చేస్తాను. తప్పన్నయ్యా, వేసుకోకూడదు. పోనీ టోపీ. అబ్బో 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 నా తండ్రి దొరబాబులో ఉన్నావయ్యా. ఎంతమంది పాపిష్టి కళ్ళు పడ్డాయో. ఉండు ఇప్పుడే వస్తాను. ఏమవుతున్నా బాగున్నావా? బాగున్నాను. దానికే గుమ్మటంలా ఉంది. ఏంటమ్మా సిగ్గుపడి ఇక్కడే నిలబడ్డావా? పో, నీ కోసం ఎదురు చూసి చూసి ఇంతంత కళ్ళు ఇంటింటి కళ్ళు అయిపోయినాయి. నువ్వు ఎవరో పోలీసులు అనుకున్నా పరిగెత్తాను. తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుకో? ముందుకు రావయ్యా. దిష్టి తీయడానికి ఎన్ని మిరపకాయలు ఎందుకమ్మా? నోట్లో వేసుకుంటే మండవలసిన మిరపకాయలు మార్కెట్ లోనే మండిపోతున్నాయి. అబ్బే బిడ్డ లేదు, లడ్డు లేదు. ఇదిగో ఇది తీసినా ఒకటే, ఒకటి తీసినా ఒకటే. ఇదిగో నీ ఒకటి పెట్టి తీసినా. అవునవును. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరు దిష్టి, మీ నాన్న పిసినారు దిష్టి. అత్తయ్య తులసి వచ్చింది. తులసి అమ్మా, మిమ్మల్ని అవమానపరిచినందుకు నన్ను క్షమించండి అమ్మా. క్షమించవలసినంత తప్పు నువ్వేం చేశావమ్మా? ఇల్లాలిగా నీ అత్తింటి గౌరవాన్ని నిలబెట్టుకున్నావు. ఇటు పుట్టింటి వారిని కాదనలేక, అటు అత్తింటి వారిని అవునలేక అడకత్తిలో నలిగావి గాని మమ్మల్ని ఎందుకు అవమానించా? వదినా, నన్ను ఇంత త్వరగా నువ్వు క్షమిస్తావని నేను అనుకోలేదు. ఆడపడుచు మీద అలక, కట్టుకున్న వాడి మీద కినుక అభిమానంతో కూడినవే గాని దేశంతో కాదమ్మా. అసలు ఎల్లరంతటికీ కారణం నేను. ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు తులసిని ఇంట్లో వదిలేసి వెళ్ళి ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. ఏ గొడవ అయినా గడప దాటినంత వరకు ఇబ్బంది ఉండదు మోహన్. ఇంతకీ నీ ట్రైనింగ్ అయిపోయింది బావా. పక్కటూరులోనే పోస్టింగ్ కూడా వచ్చింది. చాలా సంతోషం. మరి ఎప్పుడు చేరుతున్నావు? మీ అందరూ ఆశీస్సులు తీసుకుని రేపే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. తులసిని కూడా తీసుకెళ్తున్నాను. శభాష్ మోహన్ రావు, శభాష్. నువ్వు ఎస్తావయ్యావని తెలిసి నీ గురించి వెతుక్కుంటూ వస్తున్నానయ్యా. మరి కాసువే కొడుకు ఇతను కాపీ దాడని తప్ప ఎందుకు పనికిరాడు అనుకునేవాడిని. మొత్తానికి ఒక హిస్టరీ తీసుకొచ్చావు. ఈ ఊరు నుంచి స్వతంత్రం కోసం దెబ్బలాడి జైలుకి వెళ్ళిన హిస్టరీ నాకుంది, పోలీస్ ఆఫీసర్ అయిన హిస్టరీ నీకుంది. అయితే మళ్ళీ మీరు అరెస్ట్ అవ్వక తప్పదన్నమాట. అదే లేదబ్బాయ్, ఆ రోజుల్లో అంటే ఖద్దరికి కాకి హోరాహోరీగా ఉండేది. ఇప్పుడు ఖద్దరు కాకి కలిసిమెలిసి బాయి బాయిగా బతికేస్తున్నాం. చొక్కా అధ్యక్ష దండ. ఇలాంటి దండలు ఇంకా అనేకం వేయించుకోవాలని, పాలాడి పెద్దలకు అండదండలుగా ఉండాలని, ఈ సిరిపురం గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఈ గ్రామ పెద్దగా నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. నాకెందుకండి ఈ దండ? ఎందుకంటావేటి? ముందరకాళ్ళకి బంధం. కరెక్ట్ అబ్బాయి. ఎంతైనా ఈ ఊరికి రాబోయే ఎలక్షన్ లో కాబోయే ప్రెసిడెంట్ ని. ఆ ఎలక్షన్ రోజు నువ్వు నీ భార్య నాకు ఓట్లు వేసి ఈ గెలిచిన ప్రెసిడెంట్ గారికి చెరువు దండ వేసి రుణం తీర్చుకున్నాయా? ఈ శుభ సందర్భంలో తమ చందా. అబ్బా, పోలీసు వారి అండదండలు ఉంటే చాలు, మళ్ళీ చందా సహకారాలు కూడా అయింది. 2 ఓట్లు సంపాదించారుగా, ఇక బోండి. నో 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 నో, బిజినెస్ ఇస్ బిజినెస్. వ్యాపారం వేరు, స్నేహం వేరు. అంతగా నీకు కావాలంటే నాకు వచ్చే లాభంలో సగం ఇస్తా. గత కొయ్యబారిపోయినా బిడ్డ, నేను కపాలిని జైలు నుంచి ఎప్పుడు వచ్చా? అవ్వా, ఎప్పుడో వస్తే నీ కాడికి గిప్పుడు రావడం ఎందుకు బిడ్డ? జైలు నుండి రాగానే మొదటి అడుగు నీ కాడ, 2వ అడుగు నా బిడ్డ కాడ వేయటం అలవాటని తెలుసు కదా. మళ్ళీ 3వ అడుగు జైలు. తప్పనిసరి అయితే గంతే. మళ్ళా జల్దిగా వెళ్ళి నా కూతుర్ని చూసుకోవాలా. నా మామూలు పాడే బిడ్డ. మామూలు 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 ఎన్నాళ్ళు మామూలు? మనము మన మధ్య రహస్యం చచ్చే వరకు బిడ్డ. కపాలి అంతే. మళ్ళా నెత్తురుకుడు ఒక్కడే కూడకూడదు బిడ్డ. తోడున్నోడికి జరా నందివ్వాలా.
ఇదిగో డబ్బు తీసుకో, మళ్ళీ రాకు. పుండుకు పుల్లా తప్పదు, నీకు నేను తప్పదు. వస్తాం మళ్ళా. ఏంట్రా పిల్లక వచ్చి వానకాలంతా అయింది, మళ్ళా కొంటానికి ఏసకాలం అవుద్దా? ఏం కావాలో చెప్పు. అదే ఆ రొయ్యి పట్టు పావు కిలో ఇవ్వు. అబ్బే తూకం సరిగా లేదు, ఈ చేతుంది. ఆహా, ఆ చేతుంది. ఏంటి నా కొడక కొండానికి వచ్చా? అవ్వా శబాష్ బిడ్డ, ఈ కపాలగాడి కూతురు అనిపించడం వల్ల అయ్యా వచ్చినావా? వచ్చిన బిడ్డ, నీ లగ్గానికి పైసలు కూడా తెచ్చిన మళ్ళా. లగ్గం పొద్దుకొక పెళ్ళంటో పొద్దుకొక జైల్లోకి వెళ్తావు. ఇక వెళ్ళను, నిన్ను గొప్పోడికిచ్చి లగ్గం చేసేదాకా నేను వెళ్ళను. నీ మీద ఒట్టు మళ్ళా. ఇదిగో తీసుకో. తప్పకుండా తప్పకుండా. సంతాపం సంతాపం, పాపం పాపం. అవినీతికి శిక్ష, నీతికి రక్ష. దేవుడిలా తీర్చుకున్నాడు పాపం కక్ష. అయ్యా కరావ్, అధ్యక్ష. ఇది అదే అంటే ఏమిటండి? పక్షివాతం. పక్షులను పెట్టిన బాధలకు ఫలితం. నువ్వు ఊరుకోవయ్యా, పెద్ద డాక్టర్ అయినట్టు. బాబు, పక్షవాతానికి ఏదో పావురాలు ఎత్తుడు తాగాలంటారు. ఇదిగో సూరమ్మా, కాకులు చంపి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాను. ఇక పావురాయలు కూడా ఎక్కడ చంపను. అబ్బబ్బా, ఎంత గొప్ప భూతదయ్యా ఇది. ఇదిగో ఈ జబ్బుకి పచ్చం చాలా ముఖ్యం. రోజుకొక లోటాడు గంజి తప్ప ఇంకేమీ ఇవ్వడానికి వీల్లేదు. అది ఉప్పు లేకుండా చెప్పుతో నీకు చెప్పులు కూడా ఎందుకయ్యా? మళ్ళీ లేచి నడుస్తావా ఉన్నానా? అధ్యక్ష, ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు. వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. అదేమిటండి ఈ మనిషిని వదిలేసి అప్పుడే వెళ్ళిపోతారా? అలా కాదయ్యా, ప్రాణాలతో పని. ఇదిగో చూడండి, ఎవరు కూడా ఇతన్ని ఈ మంచాన్ని లోపలికి తీసుకెళ్ళొద్దు, ఇక్కడే ఉంచండి. ఇతని కోసం ప్రత్యేకంగా ఒక కంచం, ఒక గ్లాసు పెట్టండి. ఏది పోసినా అరగజం దూరం నుంచి పోయాలి. అరిచచ్చినా ఎవరో దగ్గరికి వెళ్ళకూడదు. ప్రాణాలతో పని. వస్తాను. కాసులయ్యా, నువ్వు నాతో పోటీ చేద్దాం అనుకున్నావు, కానీ భగవంతుడు ఇలా చేశాడు. నేను ఏకగ్రీవంగా గెలుస్తాను. ఇదిగో నీ శిలా విగ్రహం ఊరి నడిబొడ్డును వేయిస్తాను నువ్వు పోయాక. అధ్యక్ష, ఇప్పుడైనా చందా ఇస్తాడేమో. వద్దు పదరా, చందా అడిగితే వెంటనే తెస్తాడు. పద. సూరమ్మా, బాబాయ్, నేను ఇంకా చాలా కాలం బతకాలనుకుంటున్నాను. బాబా బాబా నీ జబ్బు నాకు అంటుకుంటుంది. నువ్వు లోపలికి లా, నువ్వు లోపలికి వచ్చి. ఆయన వద్దన్నాడుగా. అమ్మో 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 అమ్మో, నన్ను ఇలా దిక్కులేని పక్షం చేస్తారా? ఆ తులసమ్మకి చేసిన అన్యాయానికి నాకు ఈ శిక్ష జరగవలసిందేరా? నాళ్ళు ధర్మరాజు లాంటి ధర్మారావు గారు మన ప్రెసిడెంట్ గా ఉన్నారు కనుక మన పంచాయతీలు ఏ పొరుపెచ్చులు లేకుండా నడుపుకురాగలిగారు. ఈసారి మీరు ఈ బాధ్యత వహించక తప్పదు బాబు. ఈ పదవులన్నా రాజకీయాలన్నా నాకు గెట్టవు. కానీ గ్రామక్షేమం కోసం మీరు ఈ ఎన్నికల్లో నిలబడక తప్పదు. ఏట్లు నిలబడాలి? ఉరుగడా, ఏం తెలుసు మీకు రాజకీయం? మంచి చెడ్డలు ఎక్కడున్నాను బాబు. రవి బాబు, గాంధీ గారి మోహన్ చూసి మొట్టమొదట నీ ఇంటికి వచ్చి నీ కాళ్ళ మీద పువ్వులేసి మరీ అడిగాను నన్ను సపోర్ట్ చేయమని. గొప్ప ఛాన్స్ వచ్చింది ఇవాళ నాకు. దేవుళ్ళు లాంటి ధర్మారావు బాబు గారు పోయారు. నాతో పోటీ చేయాలనుకున్న కాసులే మనసనబడ్డాడు. అని చేత నువ్వు అడ్డం తప్పుకుంటే నేను ఏకగ్రీవంగా ఎన్నికవుతాను. మన ఊరికి గవర్నమెంట్ బహుమతి ఇస్తుంది, కొన్ని వేల రూపాయలు వస్తాయి. అని చేత నువ్వు సపోర్ట్ చేయి. ఈ ఒక్కసారికి మళ్ళీ నా ఛాన్స్ నాకు జన్మలో రాదు. నేనేం కావాలని కోరుకోవట్లేదు చందారావు గారు, ఈ ప్రజలే బలవంతం చేస్తున్నారు. అబ్బా, ప్రజలకేటయ్యా? వాళ్ళకి ఏకగ్రీవంగా ఎలక్షన్ జరిగితే వాళ్ళకేం ఒరగదు. అని చేత మనలో మనకు పోటీ పెట్టేసి ఉభయల దగ్గర తినేసి మన ఎదవలు చేసేస్తారు. అది ప్రజలకు కావాల్సింది. అని చేత వాళ్ళ గొడవ నీకొద్దు. నీకేటయ్యా కుర్రాడివి, నీకు బోల్డ్ భవిష్యత్తు ఉంది. ఏదో ప్రెసిడెంట్ డిగ్రీ ఏంటి, ఎమ్మెల్యే అవుతావు, ఆ తర్వాత మంత్రి కూడా అవుతావు. నా సపోర్ట్ నీకు ఉంటది కదా. పెద్దోడిని, నా టైం అయిపోయింది. ఈ ఛాన్స్ నాకు మళ్ళీ రాదు, నాకు ఇచ్చేయి. పైగా ఇదే వ్యవసాయమా? నువ్వు జల్లేసే ఇత్తనాలకి పంట పండేసి ఇంటికి వచ్చేయడానికి రాజకీయం అంటే పెట్రోల్ కాదు, నీళ్లతో నిప్పెలిగించాలి. కాళ్ళు పట్టుకుని తలకాయలు నరికేయాలి. కడుపులో కత్తులు పెట్టుకుని ఆప్యాయంగా కౌగిలించేసుకోవాలి. కాలువ మీద వంతుని కట్టడం కాదు, ముందు వంతుని కట్టించి తర్వాత కాలువ తవ్వించాలి. ఇంత గొడవ ఉంది రాజకీయం అంటే. ఆయన మాట విని మమ్మల్ని అన్యాయం చేయకు బాబు. మీరే నిలబడాలి. సరే, మీ ఇష్టం. ప్రజల మాట నేను కాదనలేను చందారావు గారు.
మాటలతో లాభం లేదు. అమ్మాయి, మా కపాలిగాడు లోపల ఉన్నాడా? ఉన్నాడా? మీ నాన్న నేను ఫ్రెండ్స్ మేలే. అబ్బాయి, నువ్వు ఇక్కడ ఉండు, నేను మాట్లాడొస్తాను. ఏం పర్వాలేదు, సరుగు పక్కన ఉందిగా. ఏం పిల్ల, నీ పేరేంటి? బకాళి. అమ్మని అమ్మ, బకాసుడే. ఏం బిడ్డా చౌడా, నా పేరు కులే బకాలి. అమ్మని అమ్మ, సంతోషాపరగా మంచి పసందుగా ఉంది నీ పేరు. మామూలు పెట్టావా? నేను పేదరావు, చంద్రరావుని. చంద్రరావు నీ జైలు పెట్టి పేదరావు. ఓరి ఓరి నీ అవ్వ, ఎంత మారిపోయిన బిడ్డ. కొంపదీసి మంత్రి గిట్ట కాలేదు కదా? లేదు బెదరు, మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా కాలేదు. నువ్వు జైలు నుంచి విడుదలయ్యావని తెలిసింది, కొండంత ధైర్యం వచ్చింది. నువ్వు నాకు ఉపకారం చేయాలి బెదరు. నేనేం చేయగలను బిడ్డ? పీకలు తీయగలను కానీ పదవులు ఇప్పించగలమా? పీకిలకి పదవులకి కర్రకి జెండాకి ఉన్న సంబంధం ఉంది. నాకు సాయం చేస్తాను మాటి, ఆ తర్వాత సంగతి నేను చెప్తాను. చేద్దాం మళ్ళా, చెప్పు. ఈ మందులోకి ఒక శాపము కెంచి పెడతావేంటి? వంగు నీ వీపు మీద వేయించి పెడతా. అమ్మని అమ్మ. సరే చూడు, మళ్ళా ఆడుతో విన బావిలోనే గాడి సేవాని గక్కడే పూడ్చి పెడతా. నువ్వు వాడు అర్థం లేకుండా చేసి పెట్టు. నేను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవుతాను. వాడు సమాధి మీదే పంచాయతీ ఆఫీస్ కూడా కడతాను. రే బోస్పాపం, వస్తున్నాను. కపాలి నా సుపుత్రుడు. నమస్కారం. వారిని అవ్వ, చూడటానికి గండ్రలా ఉన్నాడు నీ కొడుకు. ఒక్కడిని కొట్టలేడా మళ్ళా? ఎందుకు కొట్టడు? రోజు 5-6 సీసాలు కళ్ళు సారా కొడతాడు. అమ్మని అమ్మ, పరాయుడు ముందు కన్న కొడుకునే అమ్మానపరుస్తున్నాడు. నీకు అసలు మాట్లాడే తెలియదు. పరాయోడా? మాట్లాడటం నేర్చుకో. వాడు పరాయోడా? నేను ప్రాణం ఏమంటే ఇస్తాడు, నేను తీమన ప్రాణం తీస్తాడు. అంతే మళ్ళా. నువ్వు లేదు బెదరు. వచ్చే రండి రండి రండి. చూసుకోమల్లా. మన పార్టీ దెబ్బతి తెలిసింది. మోహరం పోదాం. ఏమిటండి, ఏమిటి రక్తం? ఏమీ లేదు పద్మ. అసూయ తన రంగు చూపించుకుంటే
అభిమానం తన కొంగు చూపించింది. ఎందుకండి ఇలా మాయ మాటలతో నన్ను మోసం చేయాలని చూస్తున్నారు? ఈ పాడు భూమి మీ రక్త బలిదానం కోరి ఉంటుంది. పద్మ, రైతు నమ్ముకునేది తల్లి ఒడిని, చేలో మడిని. మీదంతా పిచ్చి భ్రమ. దీనికి మనసు లేదు, పొట్టి మట్టి. ఈ మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయే మనం మట్టిని నిందించకూడదు పద్మ, తప్పు. ఏమండి, నా చేతులు కాయలు కాసిన మీ కళ్ళల్లో పట్టుదల చూసి ఇన్నాళ్ళు ఆశతో బ్రతికాను. మీరు నమ్ముకున్న తల్లి కడుపు చల్లగా మనం హాయిగా బ్రతకచ్చని కలలు కన్నాను. కానీ అది జరగదండి, ఇక జరగదు. తిని నమ్ముకుని బ్రతకడం కంటే పస్తు నుండి చావటం మేలు, అడుగు తిని బ్రతకటం మేలు. మన ఆశలకు ఆశయాలకు సమాధిగా తయారైన ఈ పాడు బావిని పూర్తి చేస్తానండి, పూర్తి చేస్తాను. నా తల్లి భూదేవి నువ్వు నమ్మటం లేదు కదా, హృదయం లేనిదంటున్నావు కదా. ఇప్పుడే నిరూపిస్తాను. నా తల్లి కనికరం లేకుండా గుండె మీద బండరాయిని అలాగే ఉంచుకుంటుందో, బిడ్డ మీద ప్రేమతో కడుపులో దాచుకున్న పాతాళ గంగను ఉరకలో పరుగులతో పైకి పంపిస్తుందో ఇప్పుడే తేల్చేస్తాను. రవి, రవి, ఏమిటిది, ఏమైంది? నేను మంచాన పడ్డానని వీళ్ళు నన్ను సరిగా చూడటం లేదు. నువ్వేం భయపడకు మావయ్య, నేను పట్నం తీసుకెళ్లి బాగు చేయిస్తాను. వద్దు బాబు వద్దు, 4 రోజులు బట్టి హాయిగా భోజనం చేస్తున్నావు. నువ్వు బాగు చేయించావనుకో మా కాళ్ళు ఏర్పడతాడు. తప్పు, అలా అనకూడదు. ఎంతైనా కన్న తండ్రి, పైగా జప్పండి మనిషితో పరాచకాలు ఆడకూడదు. అలా బుద్ధి చెప్పు బాబు. మావయ్య లోపల తీసుకెళ్ళి నేను పట్నం వెళ్ళటానికి ఏర్పాట్లు చేసి వస్తాను. రండి బాబాయ్, లోపలికి రండి అన్నయ్య. అమ్మా, మీరు మనుషులు కాదమ్మా, దేవతలు. మీకు నేను చేసిన అవమానానికి శిక్ష అనుభవిస్తున్నాను. నన్ను మన్నించండి అమ్మా. అయ్యో, మీరు పెద్దవారు, అలా అనకూడదు బాబాయ్. ఇచ్చి పుచ్చుకున్న చోట అలాంటివి పట్టించుకోకూడదు, మర్చిపోండి అన్నయ్య. అవును బాబాయ్, ఈ స్థితిలో మీరు ఇవన్నీ గుర్తు చేసుకోవటం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రండి. ఏమిటమ్మాయి, 6 నెలల నుంచి చూస్తున్నాను. ఇదిగో అదిగో అంటావే తప్ప పైసా అద్దిచ్చిన పాపాను పోలేదు. క్షమించి పెద్దమ్మా, ఒక వారం రోజులు గడివివ్వండి. ఏదో పని చూసుకుని అద్దె మొత్తం ఇచ్చేస్తా. ఇచ్చావులే, ఏదో ఆడపిల్లవి దిక్కులేందానివి కదా అని ఆశ్రయం ఇచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. నువ్వు అద్దె ఇవ్వద్దు, ఏమీ ఇవ్వద్దు. ముందు ఈ గది ఖాళీ చేయి, నాకు అదే 10,000. పెద్దమ్మా, ఈ ఒక్కసారికి క్షమించండి, వారం రోజుల్లో ఇస్తాను. ఏమిటి దర్జాగా నా కుర్చీలో కూర్చున్నావు? ఇంకా నయం, నీ నెత్తెక్కి కూకోలేదు మళ్ళా. ఇంత ధైర్యం నీకెలా వచ్చిందిరా? లడాయిలో పిత్తోళ్ళు ఎవడి చేతికి దొరికితే వాడికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది మళ్ళా. అంటే మనం చెట్టు నరికినా కుదురు మిగిలింది, విలక పెరిగింది మళ్ళా. అర్థం ఏంటాడు? ఆ రోజు నదిలో అందరినీ తోసి చంపామనుకున్నాం, కానీ రాజ్యలక్ష్మి బిడ్డ బతికి బయటపడి పెద్దదై ఇప్పుడు మన పీకల మీద వచ్చి పడింది మళ్ళా. ఎలా తెలుసుకున్నావు? ముమ్మూర్తులా వాళ్ళ అమ్మ పోలికి బంధించి ఉంచిన నీకిట అనుమానం ఉంటే వచ్చి చూసుకో మళ్ళా.
మీ అమ్మా నాన్న ఎవరు? నాకేం గుర్తులేదు. నా చిన్నతనంలో గోదావరి ఒడ్డున పడి ఉంటే ఎవరో తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించారట. అంతే నాకు తెలుసు. కనీసం నిన్ను చేర్చిన వారైనా నీకు తెలుసా? అది కూడా నాకు తెలీదు. ఎప్పుడు నన్ను చూడటానికి కూడా ఎవరూ రాలేదు. నా మాట నమ్మండి బాబుగారు. దిక్కులేని దాన్ని, ఇప్పటికే అన్ని విధాలా మోసపోయిన దాన్ని, మీ బిడ్డలాంటి దాన్ని. ఈ పసికందు ముఖం చూసైనా నన్ను వదిలేండి బాబుగారు. లేమ్మలే, దిక్కులేని దానివన్నావుగా, మేమే నీకేదో ఒక దారి చూపిస్తాం. ధైర్యంగా ఉండు.